రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చినందుకే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోయింది అని బీఆర్ఎస్ పార్టీ నాయకులలో, కార్యకర్తలలో, కింది స్థాయి నాయకులలో బలంగా పాతుకపోయింది. దీనికి ముఖ్య కారణము బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత తెలంగాణ ధనాన్ని వేరే రాష్ట్రాలకు వినియోగిస్తున్నారని అని వచ్చినటువంటి ఏదైతే దుష్ప్రచారం ఉందో ఆ ప్రచారాన్ని రాష్ట్ర ప్రజలు బీభత్సంగా నమ్మడం జరిగింది. దానివల్ల రాష్ట్ర ప్రజలలో వ్యతిరేకత ఏర్పడ్డది. తెలంగాణ ఆదాయ వనరులను, ఆదాయాన్ని సంపాదించినటువంటి ఆదాయాన్ని వేరే రాష్ట్రాలకు బీఆర్ఎస్ పార్టీగా పెట్టి డబ్బుని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకుల పెద్దల మీద విమర్శలు రావడం, ఆ విమర్శలు జనం బలంగా నమ్మడం వలన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి అభివృద్ధి కుంటుపడ్డది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ 100 రోజుల పరిధి, ఈ 4 నెలల కాలంలోనే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమము కాంగ్రెస్ పార్టీ చేపట్టకపోగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి ప్రతి స్కీములో ఏదో ఒక అవకతవకలను రుద్ది ప్రజలను మభ్యపెడుతూ, కార్యకర్తలను రెచ్చగొడుతూ, స్వలాభాపేక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాగుపడే విధంగా తప్ప రాష్ట్ర ప్రజలకు కావలసినటువంటి ఆర్థిక వనరులను, మౌలిక వనరులను, రైతులకు కావలసినటువంటి సాగు, తాగునీరు అవసరాలను కూడా సరిగా నిర్వహించలేకపోతున్నటువంటి ఈ ప్రభుత్వం పనితీరు చూస్తుంటే తెలంగాణ ప్రజలు గుండెలు పలిగేలా మొత్తుకొని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీగా మార్చి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం పాటు పడాలని చెప్పి తెలంగాణ ప్రజలు, కార్యకర్తలు, కింది స్థాయి నాయకులు అందరూ బలంగా కోరుకోవడం జరిగింది. ఇదే విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు తీసుకెళ్లడం జరిగింది. ఈ ఏదైతే బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చడం వల్ల చాలా లాభం ఉంది. లాభంతో పాటు తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రజలు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేయడంతో ఆ పార్టీ పెద్దలు కూడా మళ్ళీ లాయర్లను మొదలైనటువంటి ప్రముఖులతో డిస్కషన్ చేస్తున్నారు. ఈ డిస్కషన్ అనంతరము ఒకవేళ వీలైతే బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్గా మార్చే అవకాశం ఉంది. లేని ఎడల బీఆర్ఎస్ అని ఒక పార్టీ, టీఆర్ఎస్ అని ఒక పార్టీ, 2 పార్టీలుగా విడగొట్టే అవకాశం కూడా ఉందని పార్టీ పెద్దలు లోపల జరుగుతున్నటువంటి వివరణ ఇది.